మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో రాత్రి నుంచి వర్షం పడుతోంది. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ వాన కురుస్తోంది. నాగర్ కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. గడిచిన 24 గంటల్లో నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునూతలలో 19 సెంటీమీటర్లు, అమరాబాద్లో 18, నల్గొండ జిల్లా చందంపేటలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇవాళ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ సహా 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ ప్రభావం ఉండే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. మిగతా అన్ని జిల్లాల్లోనూ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు సిటీ వ్యాప్తంగా ఇవాళ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది వాతావరణ శాఖ. తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రం మీద ఉందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తుఫాన్ ఏదైతే మనకు తీవ్ర తుఫాన్గా కొనసాగుతుందో దాదాపు నిన్న రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య ఇటు మచిలీపట్నం, కాకినాడ సమీపంలోని నర్సాపూర్ వద్దనైతే తీరం దాటిందనే చెప్పుకోవచ్చు. తీరం దాటిన తర్వాత క్రమంగా బలహీనపడుతూ ప్రస్తుతం అయితే తుఫాన్గా కొనసాగుతుంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే తీరం దాటే సమయం, తీరం దాటిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం మీద మనకు తుఫాన్ ఎఫెక్ట్ కూడా మనం నిన్న నుంచి చూస్తూ ఉన్నాము. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాదాపు అక్కడక్కడ తేలికపాటి వర్షం నమోదైంది. ఇక నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా పలు జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం, అక్కడక్కడ అతి భారీ వర్షపాతం కూడా మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాదాపు భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పలు స్కూళ్ళకు కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇటు మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే స్కూల్స్కి హాలిడేస్ డిక్లేర్ చేశారు. అదేవిధంగా సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం ఈ జిల్లాలో కూడా కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో స్కూల్స్కి అక్కడ కూడా హాలిడే డిక్లేర్ చేసినట్టు కూడా ఇప్పటికే అక్కడున్న జిల్లా స్థానిక కలెక్టర్స్ కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా ఏకదాటిగా మనకు వర్షం నమోదవుతా ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా అత్యధికంగా వర్షపాతం పలు జిల్లాల్లో నమోదైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లాలో దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం మనకు నమోదైంది. అదేవిధంగా ఇటు నల్గొండలో 18 సెంటీమీటర్లు, ఇక నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా మనకు 11 సెంటీమీటర్ల నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.